Hey guys, welcome everybody. So Nagraj, I'm back again with a new video. So hope you people are good and awesome. So guys, the vlog of the day వచ్చేసి 7th సెప్టెంబర్ 2024 వినాయక చవితి అనమాట. సో ఇప్పుడైతే మనమైతే అంత సెటప్ అయితే అంతా అయిపోయింది అనమాట. సో ఇప్పుడే ఇంటికి వెళ్ళి మనమైతే ఫ్రెష్ అయితే గుడిసె దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడైతే మనమైతే సో గాయస్ ఇప్పుడే నేనైతే ఇంట్రో వచ్చేసి మొత్తం ప్రిపరేషన్ అంతా అయిపోయినాక ఇంట్రో అయితే ఇస్తున్నాను అనమాట. సో అక్కడికి వెళ్ళాక ఇంట్రో ఇద్దాం అనుకున్నాను, కుదరలేదు. సో ఎందుకంటే అప్పటికి వాళ్ళైతే చాలా హెల్ప్ చేస్తున్నారు అనమాట రావడానికి, ఐ మీన్ విగ్రహాన్ని గుంజుకురావడానికి అయితే. సో నేను అక్కడికి వెళ్ళిపోయినా అండ్ సద్య అయితే వీడియోస్ తీస్తున్నాను అనమాట. అప్పుడు నేను అక్కడ లేను, కొద్దిగా వర్క్ నేను బయటికి వెళ్ళినా అనమాట. సో అదే ఇంట్రో అయితే నేనైతే ఎప్పుడైతే ఇస్తున్నాను అనమాట. సో దీని తర్వాత ఐ మీన్ దీని ముందే వస్తుందో లేదా దీని తర్వాత వస్తుందో తెలియదు ఆ క్లిప్ అయితే. సో ఇంట్రో అయితే నేనైతే మొత్తం రెడీ అయిపోయినాకైతే ఇస్తున్నాను అనమాట. సో ఇంకా పంతులు అయితే రాలేదు అక్కడికైతే. సో పంతులు రాగానే మనం అయితే వెళ్ళి మొత్తం పూజ అవుతుంది కదా, సో పూజ వరకు అయితే ఉండాలి. అండ్ మీకైతే విగ్రహం అయితే ఎలా అనిపించిందో కామెంట్ అనేది చేయండి అనమాట. సో ఏదో మా వరకు అయితే అలా అయితే ఉందన్నమాట విగ్రహం అయితే, మరీ భారీగా కాకుండా సో మీడియంలో అయితే తీసుకున్నాం అనమాట. సో మీకు విగ్రహం ఎలా అనిపించిందో ఏంటి అనేది కామెంట్ అనేది చేసి చెప్పండి అనమాట. సో గైస్ మీరైతే మొత్తం పూజ ఆ క్లిప్స్ అన్ని యాడ్ అయితే అనమాట మీకైతే. సో పూజ అయితే చూసేయండి మొత్తం అయితే. ఇప్పుడు మనమైతే విగ్రహం చూడడానికి చెట్టు దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. నేను ఇప్పుడే వచ్చినా. సో క్రెయిన్ ఉంది, క్రెయిన్ తో పాటు తీసి అందులో పెట్టేస్తాం అనమాట. విగ్రహాన్ని అయితే చూస్తున్నారు కదా. సో క్రెయిన్ అయితే కదిలింది, ట్రాక్టర్ కదిలింది, అక్కడ ఉంది కదా విగ్రహం, అదే అనమాట మనదైతే. ఏమైందంటే బొంగకర్ర తీసినాం అనమాట. ఆడికి సత్యాడు ఏం చేసిండు, తీసిండు దాన్ని అటనే ట్రాక్టర్లు వేసిండు. జస్ట్ స్కాన్ చేసిండు. ఆడు బొంగకర్ర ఎంత పెద్దగా ఉందని మస్తు యూజ్ చేస్తుంది ఇప్పుడు అది నెక్స్ట్ నిమజ్జనానికి ఇట. ఫైనల్ గా మా గడిలోకి అయితే వచ్చేస్తుంది. కొంచెం పెద్ద అంతే నీళ్ళ కుప్పలతో ఆ గుడ్స్ క్రెడిట్ మొత్తం సర్దిగానే అన్నమాట. వాడే మంచిగా కటన్స్ కొట్టడం, లైటింగ్ కట్టడం.
ఫైనల్గా మనం అయితే విగ్రహం అయితే తీసుకొచ్చినాం అనమాట. సో ఇప్పుడే ఇంటికైతే వెళ్తున్నాం ఫ్రెష్ అవ్వడానికి అయితే. సో ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అదే మళ్ళీ పూజకి అయితే వచ్చేద్దాం. ఎంతమంది వారి 2 అక్షంతలు తీసుకొని వాసన చూసి వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టంతో భూత పిశాచా కొంచెం బయట సో గైస్ ఫైనల్గా 7th సెప్టెంబర్ డే అయితే ఈరోజైతే ఫుల్గా అయితే అయిపోయింది అనమాట. సో మీకైతే ఈరోజు వ్లాగ్ అయితే మీకైతే ఎలా అనిపించింది నాకైతే కామెంట్ అనేది దయచేసి చెప్పండి అనమాట. సో I hope you guys enjoyed this video. If you actually did, make sure to subscribe to my YouTube channel. So Nagraj. So see you in the next vlog and bye bye. Tata. See you soon.